ఇదే మా డిజైన్. 2025 కమాన్ రండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు బై ప్రతాప్. ఫ్రెండ్స్ అందరికీ ఎర్లీ మార్నింగ్. సో గుడ్ మార్నింగ్. సో ఈ డే అంతా మంచి హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను ఎర్లీ మార్నింగ్ అయితే. సో మా ప్రమిల్ నిలబడుతుంది, బట్ అలా నిలబడుతున్నామని చెప్పేప్పటికీ కొలాయి అయిపోయింది, వాటర్ అయితే అయిపోయింది అనమాట. సో మంచిగా డ్రమ్ అయితే కడిగేసింది, నీళ్ళు ఏమీ లేవు. చెప్తున్నాను ఈరోజు కడగదు డ్రమ్ము నేను చెప్తే బంద్ అవుతుందా పండగ నీళ్ళు పోసుకోవాలా కరెక్టే. మరి ఈరోజు అంతా వెయిట్ చేసింటే బాగుంటుండే కదా. వద్దులే, జీలు పారుతుంది కదా, అప్పుడొక్కడ ఇప్పుడొక్కడ పోసినా నిండుతుంది. చిన్నగా పారుతుంది అంటావా? ఇది జోండింగ్ పండుగ చెప్పేసి నీళ్ళు పడదామని చెప్పి మంచిగా స్వెటర్ గిట్ వేసి చలిలోనే రెడీ అయింది. డ్రమ్ కడిగేసినాం ఇందాక. సో వాటర్ బట్టలు దండిగా ఉండేవి, బట్ మరి చూడాలి ఈరోజు వాటర్ జీల పారుతా తర్వాత మెల్లగా పట్టేదిలే. ఏమైంది? ఎవరిచ్చారు ఇది? అంటే బర్త్డే పాప ఇచ్చింటే ఇట్లా పెట్టుకున్నా. బర్త్డేది న్యూ ఇయర్కి చూడండి. సేవింగ్ పెట్టుకుంటే షేక్ ఏడుగా తగులుతుంది అని చూసి చాక్లెట్ నేను తినాలా పొద్దున్న చాక్లెట్. మొత్తానికి మాకు వాటర్ ఇబ్బంది అవుతుందేమో ఈ న్యూ ఇయర్కి. నేనే సైకిల్ ఉందిలేండి, సైకిల్ మీద ఒక 8 బిందెలు తేవచ్చు. సో మంచిగా రెడీ చేసుకోవాలి సైకిల్ని. సో పక్క వీధికి వెళ్ళి 8 బిందెలు తెస్తే సగం ఉన్న డ్రమ్ ఫుల్ అయిపోతుంది. అండ్ ఏంది ఒక 4 గడులు 5 గడులు ఇట్లే వాడితే కూడా నిండుతుంది. దోశలు వేస్తాను. ఇడ్లీ రసం అన్నీ అయిపోయినాయి. అన్నీ చేసినాను వద్దాం. అయిపోయినాయంటే అయిపోలేదు, కానీ ఆల్మోస్ట్ రసం నేను తిరువాత ఇచ్చి వచ్చింది తెలుసా. నువ్వు ఓన్లో ఉడకబెట్టేవా, ఇడ్లీ చేసేవా, టీ చేసేవా? ఏం పొద్దున్నే ఆట పెట్టారు తండ్రి బిడ్డ. చిన్నపాప ఏం ఎగురుతావా డాడీ నువ్వు కూడా? అవును పట్టుగా టిఫిన్ తిని దోశలు తినక చిన్నమ్మని తొందర పోయి తోలుకోనరా. మరి ఇంకా నన్ను తొందరగా పంపించాలని చెప్పేసి త్వరగా టిఫిన్ చేసి పెట్టడం, త్వరగా వేడి నీళ్ళు పెట్టడం, ఏదైనా నాతో పని ఉంటే త్వరగా చేయించుకోవడము. సో మంచి టాలెంట్ ఉంది చూడండి. టెక్నిక్లు మాత్రం మంచిగా ఉండాల్సిన టెక్నిక్లు. టిఫిన్ తింటావారా? ఇస్త్రీ పడేస్తుంది కదా. పిల్లల ముందర బియ్యం పెట్టకూడదు, నీళ్ళు పెట్టకూడదు, ఇట్లా తిండి పెట్టకూడదు. ఇలా ఒక ఫింగర్ ఇలా అని ఇట్లా ఇస్త్రీ పారేస్తారు చూడండి కదా. పాటు పాపని ఇక్కడదేనండి నన్ను ఎత్తుకుంటే నాకు ఫస్ట్ రెడీ అండ్ టిడి. ఫ్రెండ్స్ రండి టిఫిన్ చేద్దాము. సో మాది అటు ఇటుగా అయిపోయింది చట్నీ. ఇది నేనైతే టిఫిన్ చేసి సో మెల్లగా ఇంకా రెడీ చేసి బయలుదేరుతాను నేనైతే. మా గ్లోరీ కూడా బయలుదేరుతానని చెప్పింది అనమాట. మా చిన్నమ్మ కూడా తొందర నువ్వు పోతే తొందర రెడీ అయ్యి వస్తుంది. ఇంకా నేను వెళ్తేనే రెడీ అవుతుంది తప్ప ఇటు వెళ్ళాలంటే అలా అని ముప్పు మీద ఉంటుంది. లైట్ ఏమి అది ఇదని పోయి గల చేస్తే అప్పుడు రెడీ అవుతుంది అనమాట. చూడండి టిఫిన్ చేద్దాం. ప్రిన్స్ సైక్లింగ్ చేస్తుంది. కమాన్ తోయండి రారా ప్రిన్స్ రారా. పూర్తి ఎక్సైట్మెంట్గా ఫీల్ అవుతున్నట్లున్నాడు. లేదు పాప ఫీల్ అవుతుంది. అక్కడ ప్రైజ్ వచ్చింది. తోయరా డాడీ. ఇదిగోండి మా టైం స్టార్ట్ కావాలని టైం స్టార్ట్ చేస్తుంది. ఫ్రెండ్స్ ఎవరైనా ఇలా వాచ్ల్ని సబ్ వేసి పీసేసి తోముతారా? అంటే నువ్వు నన్ను అంటుండవా? కాదు మళ్ళీ ఏందనుకున్నావు నువ్వు? అది ఇక బ్యాటరీలు ఉంటా, బ్యాటరీ లేకపోతే ఏమైనా అట్లా ఫోన్ అట్లా కడగల్లా. ఎట్లా కడుగుతావు పోకుండా? చూడు ఇప్పుడు నన్ను ఎట్లా కడుగుతాను. భార్య అంటే ఒక అమృతాంజనం బాటిల్. ఆ భార్య లేకపోతే నాకు రీల్స్ అంటే ఇష్టం.
నేర్పిస్తాం, నాన్నలు నేర్పిస్తాం, అక్కలు నేర్పిస్తాం, చెల్లెలు నేర్పిస్తాం. కానీ మనతో ఏ సంబంధం లేకుండా, అనుబంధం లేకుండా మన గడపలో అడుగు పెట్టి మనల్ని ఏడిపించేది ఆ భార్య అంటే, ఆ భార్య ఏడిపిస్తే ఎక్కిళ్ళు పెట్టి ఏడవాలే గాని రా 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 సిగ్గుపడింది చాలరా. తల్లపలేదు, కడతల్లపలేదు, మాడు నొప్పలేదు, అంతెందుకు అమృతాంజనం కంపెనీ ప్రమిల్కి రీల్ నచ్చలేదంట. ఎందుకు నచ్చలేదో మరి అది చూడండి. ఏమో అలా స్క్రోల్ చేస్తూ ఉంటే మరి సిచ్యువేషన్ తగ్గట్టు ఆటోమేటిక్గా వస్తాయి అవి. ఏంది ఇది వాటర్ తుడిసే నీట్గా లేదు అంతేలా ఆవిరి పట్టుకుంటే ఏం కాదు. రేపు రేజీ ఇటు రేపు 3 గంటలకు బయలుదేరరా, నేను రెడీ అయి ఉన్నాను అని చెప్పాను. మరి బయలుదేరాలి, టైం అవుతుంది కదా. ఇది అవును, ప్రపంచంలో నువ్వు నీట్గా చేసినట్టు ఎవరైనా చేస్తారు కదా ఫ్రెండ్స్. అక్కడ పెట్టేస్తాను టైం ఎంత అయిందో చూసి. మా ఏమో పొదుపు కట్టడానికి కానీ రెడీగా ఉంది. మరి పొదుపు కొడితే న్యూ ఇయర్ అనమాట, సెలవు ఉంటుంది ఈరోజు. ఎట్టనే పొదుపు కట్టాలంట. టంగ్ టంగ్ అని గంట తీసుకొని కొడితే రాదు. ఒక 2 ఏళ్ళు దీనిసారికి ఒకసారి సౌండ్ వస్తుంది. అవి వేరేరా, ఇవి లేదు అట్లా సౌండ్ ఏమి ఉండదు, నార్మల్ ఇది. దీనికి పెట్టేస్తలే సెల్జీలు ఆడబెడితే బ్యాటరీస్ ఇవే. రెండు అంటే ఒకటి అని ఆ రోజు ప్రమిళ యాక్చువల్గా 2 బ్యాటరీలు తీసుకుంటే లేదు ఒకటేలా అని చెప్పిన. కానీ దీంట్లో చూస్తే 2 ఉన్నాయి ఫ్రెండ్స్. ప్రమిళ రైట్, ఐఎమ్ ఆల్వేస్ రైట్ అవుతుంది ఏమనంటే ఇంకా. ఎందుకు టైం అని పండుగ, క్రిస్మస్ పండుగ గురించి నాకు బాధ కదబ్బా. ఏమంది ఇంపార్టెంట్ మళ్ళీ ఏమన్నా ఏం అర్థం కాదు. ఎందుకు చెప్పు ప్రమిళ? ఎందుకంటే ఇంట్లో పనికి వచ్చేటి పెట్టుకొని పనికి రానప్పుడు పాడేయాల అంటారు. ఏంది పనికి వచ్చేది? ఏ వస్తువు అయినా కూడా పనికి రాని గోడల పైన ఎందుకు చెప్పు? పనికి వచ్చేటట్టు దాన్ని తయారు చేయలే కానీ పనికి రాని దానిలాగా పెట్టకూడదు. దానికి ఒక 2 సెల్సులు తెచ్చేస్తే నడుస్తుందని ఎన్ని రోజులే చెప్తుంటే అసలు పట్టించుకోలేదు. మొన్న బట్టలు పోయినప్పుడు నేనే గుర్తు చేసి మరి తెప్పించాను. మా విటోరు చూడండి, నేను బయలుదేరుతానంటే ఒకసారి బయలుదేరంటది, ఒకసారి సాయంత్రం 3కు బయలుదేరంటది, అంటే ఇప్పుడే రా అంటది. ఇంకొంచెం గట్టిగా మాట్లాడినాను ఫోన్లోనా. ఇటోరి సార్కి ఒక మాట చెప్పినాం అనుకో, నేను రాని చెప్పినాను. దెబ్బకు ఉండరా మేము వాళ్ళతో కన్ఫర్మ్ చేసుకొని చెప్తానని చెప్పింది. ఆయన తిరుగుతుందా? తిరుగుతుండది. ఎంత టైం ఇప్పుడు వచ్చేసి టైము 11:50 అయ్యలేకుంటది, 12 అయింటది. రేపు ఏదో ఉన్న కాడ స్టార్ట్ అయింది. అది ఎంతైందంటే నేను చెప్పాను కాదు. ఇప్పుడు మామూలుగా టైము ఇక్కడ 12 గంటలకు కరెక్ట్ 12 గంటలకి ఇక్కడ సీరియల్ వస్తుంది. ఒక సీరియల్ చూడడానికి నువ్వు ఇది పెట్టమని చెప్పు. నాకు ఈ టైమే తెలు. ఈ సీరియల్ వచ్చినప్పుడు 12:30 అయింటుందని అర్థం. అంతే. ఇల్లు క్లీన్ చేసుకోవాలి రేపు పొద్దున్నే. ఇంకా ఇంట్లో భక్షాలు చేసుకున్నారు కాబట్టి ఇల్లు అంతా నీట్గా సర్దుకోవాలన్నమాట. నేను చెప్పింది కరెక్ట్ కాదు. ఇప్పుడు టైం చూస్తాను ఫ్రెండ్స్. టైం చూసి టైం పెట్టేస్తాను. ఓమా 12:14 నిమిషాలు. రైట్ అండ్ సే 12-14 నిమిషాలు పెట్టేస్తానే. కరెక్టా? కరెక్ట్. అవు యాది ఇది 12 కాడ ఉంది కాబట్టి ఇది గంటలు. చిన్న ముళ్ళు గంటలు, పెద్ద ముళ్ళు నిమిషములు, చిన్న ముళ్ళు సెకండ్లు. ఇది ఫ్రేము, ఇది గోడకు పెట్టేది. నాకు ఈ కామెడీ చేయొద్దు, నేను టైం అడిగాను అంతే. 12 భద్రత లేదు నేనంటే నీకు. ఆపు మరి కొంతసేపు. మరి ఎందుకు భద్రత లేదు అది లేదు అని అంటివి? కరెక్ట్. మొత్తానికి పని పెట్టింది, పని క్లియర్ చేయించింది నాతోనా. మనిషి ఇంట్లో కాలు కనిపిస్తే ఇవే గుర్తొస్తాయి. అది దించు, ఇది కాదు. క్లీన్ చేసేది ఎక్కువ, నువ్వు గోడకి ఇట్లా తగిలిచ్చేది ఎక్కువ. చెప్పు. క్లీన్ చేసిన వాళ్ళే కానీ రోజు కష్టపడి క్లీన్ చేసినావు కానీ.
గొడవలు నా వల్ల కాదు. బండి స్టార్ట్ చేసి లాస్ట్ సైకిల్ అంగడికి వెళ్ళొద్దామంటే కూడా వచ్చి ఓ అని పడేస్తారు ఫ్రెండ్స్. చెప్పండి ఏమైనా ఆటోని ఎక్కించుకోవడానికి అండ్ విటోరిని ఎక్కించుకు రావడానికి వెళ్ళాల్సింది నేను గ్లోరీని ఎక్కించుకొని వస్తున్నా. ఆ బస్ స్టాండ్కి రీచ్ అవుతుంటే 5 minutesలో. సో మనకు టౌన్ దగ్గర కాబట్టి 5 minutes అయితే బస్ స్టాండ్కి వెళ్ళి తీసుకొచ్చేస్తాను. సో విటోరిని ఎందుకు తీసుకురావడానికి పోలేదని చెప్పి వచ్చినాక రీజన్ అయితే చెప్తాను నేనైతే. నేను తిరిగి వచ్చేటప్పుడు రెడీగా ఉండరా? సరే రెడీగా ఉన్నాను రా. ఒక ఫోన్ తీసుకోబో. మేము మాట్లాడేది అయిపోయి తీసుకురా. సరే ఫోన్ మాట్లాడితే గంట సేపు ఇంకా నేనే ఫోన్ తీసుకుందాం అనుకున్నా. లేదు మా పొద్దుగా ఫుల్ బాధలో ఉన్నాం, మా చిన్నమ్మ రాలేదని. ఏమో చర్ల తర్వాత మాట్లాడదాం. తేపు పట్టుగా ఈ ఫోన్ పట్టు. సో వెళ్ళి గ్లోరీ మళ్ళీ ఎందుకంటే బస్ స్టాండ్లో వెయిట్ చేయాల్సి వస్తుంది కాబట్టి నేను తొందరగా వెళ్తాను. జరుగు ప్రైజ్ నువ్వు జరుగుమా. నువ్వు ఎంత ఏడ్చినా నాకు సంబంధం లేదు, ఎందుకంటే తొందరగా వచ్చేస్తాను. అనమాట ఇంకా మేము ఇంటికైతే వెళ్ళాలి, టైం అవుతుంది. ఓకే రెడీ. ఏమేమి ఉన్నాయి వినోదంలో తెచ్చినప్పుడు వీటిలో మర్చిపోయాడు. అవి ఇద్దంలో క్యాండిల్ మర్చిపోయినారు. పోదామా ఇంకేమైనా కొనుక్కునేది ఉందా? అంతేనా? మళ్ళీ అటు పోయినాక అది ఇది అన్నదండి మర్చిపోతాము. ఏం లేదు పోయేదే కదా. బయలుదేరాలి, టైం అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఇంకా తొందరగా బయలుదేరాలి. ఆల్రెడీ చీకటి పడింది అనమాట. సో త్వరగా బయలుదేరితే కేక్ కట్ చేద్దాం. ఇక్కడ ప్రైజీ ఏం అట్లా ఎదురు చూస్తున్నారు మీరు? ఆడ అత్తొచ్చినా ఆడచ్చా? దిగిన అత్త దిగినమ్మా కిందికి. గ్లోరీ వస్తువే తీసుకుందామని గుర్తు చేసే తీసుకుందాం. కడుక్కో, కాలు మకం కడుక్కుంటా. A few moments later. ఇంకా మా పిల్లలకి గ్లోరీకి అయితే తీసుకొచ్చామన్నమాట, నలుగురికి అయితే. ఇంకా మా గ్లోరీ చూపిస్తుంది. మా గ్లోరీ వచ్చిన తర్వాత చూపిస్తానని చెప్తే కదా, ఇంకా గ్లోరీ అయితే వచ్చింది. ఫస్ట్ గ్లోరీనే చూద్దాంలే. మాకు 1 yearకి ఒకసారి వస్తుంది కాబట్టి జనవరి కూడా చిన్న పండుగ, క్రిస్మస్ పెద్ద పండుగ అని జరుపుకుంటాం. అందుకే తెచ్చుకున్నాం ఈసారి షాపింగ్ బాగా. నా డ్రెస్ ఇది వాట్సాప్ పెట్టింటే ప్రశస్తకి ఏమనుకున్నాను నేను, చిన్నగా కనిపించాను. మరి క్రిస్మస్ పండుగ చీర కదా జనవరి 1కి, ఇంకా డ్రెస్ బాగుంటది అనేసి డ్రెస్ తీసుకు ఏం శారీ అండ్రి. మా అమ్మ ఫోన్లో నన్ను తినరు అనమాట. అందరు సరే చీర కట్టుకో వదిన వాళ్ళు తెచ్చారా ప్రేమతో అంటే కట్టుకుంటే. ఇంకా ఈసారి జనవరికి డ్రెస్ బాగుండదు. ఈ కలర్ లేదు కదమ్మా, దీంట్లోనే గ్రీన్ ఉండే గ్లోరీ ఉండే కదా పెట్టింది వాట్సాప్. ఈ కలర్ బాగుంటది అన్నది ఈ కలర్ తీసుకుంటాను. నీ బిడ్లు కావాలేమమ్మా, దగ్గరగా మెరుస్తాయి. అదే ఊరిది. అదే ప్రిన్స్ అమ్మకేద్దాం. ఇది అదన్నా ఇచ్చు, ప్రిన్స్కి ఇదన్నా ఇచ్చు, ఇదన్నా ఇచ్చు. 2 కలర్లు బాగుంది. ఇద్దరికి సేమ్ తీసుకున్నాం. ఏం తీసుకున్నా ఇద్దరికి సేమే తీసుకున్నాం. పెద్దదిలే ప్రశస్తకి. ఇది ప్రశస్తది గోల్డెన్ కలర్ ప్రశస్తగా బాగుండాలి వదిన, అంటే మెత్తగా బాగుండాలి. ఒక రోడ్ పట్టుకోండి చూద్దాం ఏదో మంచిగా కనిపిస్తుందో. ప్రిన్స్ అమ్మ కలర్ నేను పెట్టుకునే, ప్రశస్త కలర్ కలర్లు బాగుండాలి. ఇంకా నీ బిడ్ల కలర్ చూసి సెట్ అయితే తెచ్చింటావు నువ్వు. నా బిడ్డలు బాగా తెల్లగా అవుతారు గ్లోరీ. నానే నల్లగుంటారంటే అమ్మ లేవు కదా ప్రశస్త వాళ్ళు, కానీ నన్ను ఇది తీసుకుంటే చూసి బాగుంటది కదా. బాగుంటది. ఈ మోడల్ మన ఊర్లో ఎవరు చదివలేరు పిల్లలు. నిజమంటే లేదు దొడగలేరు. ఇక్కడ చూసి కదా క్రిస్మస్ ప్రైజ్ అమ్మకి
చిలుకలు వాళ్ళ అక్క చెప్తారు చూడు. బాగుంది క్లాత్ కూడా కొంచెం ఫ్రాక్లు అయితే ఆ పాపకి వేసుకొని ఆ పాప రెడీ చేసిన తీసేస్తుంది. బాగుంది వదిలే. కలర్ బాగుండదు. బాగా తెచ్చేది ఈసారి నేను లేకున్నా కూడా సెలెక్షన్ బాగానే తెచ్చేది మంచిది. బాగుండే కదా, లేకుంటే గ్లోరమ్మ సూద్రా అంటుండే. ఎదురెదురు చూస్తుంది నేను మీ అన్నయ్య ఇంకా పోయిక తీసుకొని బాగుండే ఇంకా గ్లోరీ వచ్చిన తర్వాతే చూపిద్దాం అనేసి ఇంకా క్రిస్మస్కి జరిగిపోయింది కదా జనవరి 1కి. ఇంకా మా పిల్లలకైతే ఈ ఫ్రాక్లు అయితే బాగున్నాయి లేదా కామెంట్ చేయండి. బాగుండే కదా, ఆ పిల్లలు ఎక్కువసేపు వేసుకుంటారు ఇట్లుంటే క్లాత్ మెత్తగా ఉంటుంది, క్లాత్ కూడా బాగుండదు అని ప్రిన్సమ్ సరిపోతుంది కదా ఇంటికి. లాడీలు కట్టితే ఎందుకు లాడీలు నెల ముగ్గురు ఒకే హ్యాండ్స్, నా కోడళ్ళవి నావి అయితే. వేసుకొచ్చుకోగలరు నువ్వు పొద్దున్నే వేసుకుంది లేదంటే ఇప్పుడు కేక్ వచ్చేటప్పుడు వేసుకుంటా. వేసుకున్నా మరి వేసుకోనిలే ఇప్పుడు వేసుకోండి, మళ్ళీ ఇంక పొద్దున వేసుకుందరు ఇంక అంతే. సరే, హ్యాపీ న్యూ ఇయర్. కొత్త బట్టలు వేసుకోండి. స్టిచ్చింగ్ అవసరం లేదనమాట, ఇట్లా కట్టుకోవచ్చు అందుకే. ఇప్పుడు తెచ్చారు, ఇప్పుడు సూపర్ అంటే అమ్మకి. మీరు ఆన్లైన్ డ్రెస్ మళ్ళీ ఇది ఎన్ని డ్రెస్సులు మీకు లేనరా బాబు, టైం అవుతుంది. కూర్చో. టైం వచ్చేసి 11:34 అయింది. 11:30 పైన 4 నిమిషాలు ఎక్కువ. అది ఫ్రెండ్స్, ఇంకా జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ కూడా లేదు. సో కరెక్ట్గా 12కి అయితే 12 అవతల కట్ చేయాలని చెప్పేసి ఫ్యామిలీ అంటుందన్నమాట. సో అందరం కూడా ఇంకా ఈ టైంలో మాత్రం నిద్రపోకుండా ఉన్నాము. వాడు కొంత ఇవ్వండి ప్రిన్సి, హాయ్ చెప్పు. ఇంకా కొంచెం నువ్వు కేక్ కోస్తావు కదా మరి పోతామమ్మా. సో ఫ్రెండ్స్ అందరికీ అండ్ అడ్వాన్స్డ్ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీగా ఉండాలి. అండ్ ఈ ఇయరే కాదు, సో మనం బ్రతికున్నంత వరకు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను ఖచ్చితంగా. అండ్ మా ఫ్యామిలీ అందరం కూడా మేము కూడా ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నిద్ర వస్తున్నా సరే అలాగే ఆపుకొని ఉన్నాను అనమాట. ఎందుకంటే సో ఈ ఇయర్ మొత్తం హ్యాపీగా మనం ఉన్నాం కాబట్టి సో సెలబ్రేట్ చేసుకుంటే చాలా మంచిదని నా ఉద్దేశం అనమాట. సో ఇంకా అందుకోసం అని చెప్పేసి ఇల్లు కూడా రెడీ అయ్యి గ్లోరీ అవతల ఉన్నది. మా అత్త అందరూ అయితే రెడీ అయ్యామన్నమాట. మా ప్రిన్సీ కూడా రెడీ అయ్యింది. ఓకే, మా ప్రిన్సీ కూడా రెడీ అయ్యింది. మా ప్రిన్సీ రెడీ అయింది, నేను రెడీ అయింది. కానీ అమ్మ మీరు కేక్ వచ్చేటప్పుడు లేపండి అన్నందుకు పండుకోలేని వాళ్ళ తాత పక్కన అట్లే తనకి నిద్ర కాయలేదనమాట. సో నిద్ర అంటే ఎక్కువ తనకి, సో ఈజీగా నిద్ర పోతుంది. సో ఆ విధంగా అనమాట. సో కేక్ అన్నీ కూడా మంచిగా రెడీగా ఉన్నాయి. బట్ మన 12 ఎప్పుడవుతుందా అని చెప్పేసి అనుకుంటున్నాను నేనైతే. కేక్ అన్ని తీసుకొని పోదాం పైన పెట్టేద్దామా? పైన ఎలా ఉందో చూద్దాం పండు ఒకసారి. పైన మంచిగా చూడండి, లైట్ వేసుకొని మంచిగా అయితే కేక్ కట్ చేసేద్దాం. బిర్యానీలో ఎట్లా వాటి పరిస్థితి ఎట్లా సర్లే పోదాం పోయి చూస్తే అర్థమవుతుంది. లైట్ తీసుకొని ఇది 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 పట్టుకోను, అది పగిలిపోతే ఇది పట్టుకో. ఇది డమ్ అంటే తగులుతుంది. తెచ్చినావు లైట్, నేను పట్టుకోసలే పెట్టు. ఆ కేక్ అవి తీసుకును పదా. ఏడబెట్టినా కేకు టేబుల్ కూడా తీసుకురావాలా మరి ఇవి అన్ని పైన పెడితే నీకు ఇది పట్టుకోండి ప్రస్తుతానికి ఖాళీగా రాకుండా. ఏమో మిద్దిపైకి వస్తావు, మెట్లు ఎక్కుతావా? వద్దులే, టైం అయింది. మళ్ళీ కిందకి కేక్ తెస్తాంలే, నీ దగ్గర తింటాం వచ్చి. మెట్లు ఎక్కలేవు, తొందరగా వచ్చేస్తాం. సో మా అమ్మ కూడా రెడీ అయింది అనమాట, బయట కూర్చుంది. గ్లోరా కట్టవేమ్మా, ఒక 15 నిమిషాలు మాత్రమే ఉంది. సో కరెక్ట్గా టైం చూసుకుని అయితే కట్ చేసేద్దామండి. నేను పైన పెట్టొస్తా, లేపుదాం. ఓ వచ్చేస్తున్నామ్మా. ఇవ్వండి, మా ప్రిన్సీ కూడా ఉంది చూడండి రెడీగా. రైట్, ఏరా రే బాగుందా? అవును, సో ఇలా సింపుల్గా అయితే డెకరేట్ చేసామన్నమాట. వస్తున్నారా బా? వస్తున్నా ఉండు ప్రేమలా. అంటే నేను పొట్టుకున్నాను కాబట్టి కిందికి ఉన్నాను.
మీరు అవుతున్నారు కాబట్టి ఇటు వరకు ఇంటి కనిపిస్తారు మీ తలకాయలు. ఏ లేదు కొంచెం హైట్ అయింది. ఓకే ఎనీవే హ్యాపీ. బాగుండదే, బాగుందిగా, బాగా కనిపిస్తుంది. నీకు నచ్చిందా? నాకైతే బాగా నచ్చేదే, బాగుండదు. నిజంగా బంధు అంటున్నావా? అంటే బాగుండదు. ఎంత బాగా ప్రతాప్ అయితే ఏం వద్దులే అనే డెకరేషన్ చేద్దాం రా అంటే ఇంకా ప్రతాప్ నా కోసం లేచి ఇంకా అన్ని డెకరేషన్ అయితే చేస్తాం అనమాట. ఇది ఒక్కటో ఏదో ఏదన్నా ఒక బెలూన్ పెడతాలే, నేను పెట్టేస్తాను. ఇది ఫస్ట్గా ఇది మా ప్రిన్స్ కూడా ఊపుతుండదు అడగా. అన్ని ఊపే లోపల ఇవి నచ్చా అట్లే మళ్ళీ దవలన వస్తుంటాయి చూసి ఊపు. నేను కట్టేస్తా పెట్టేస్తా, గ్యాప్ ఫిల్అప్ చేసేస్తా. కొత్త షర్ట్ వేసుకున్నాడు ప్రతాప్. నువ్వేమంటివి తెలుసా మనం ఇట్లా డెకరేషన్ చేసేటప్పుడు? హాయ్ మరి నేను అప్పుడే చెప్పలేదా? ఆడు పడిండే పీపీ అని చెప్తా చెడతానుగా కాదు. ఇవన్నీ డెకరేషన్ చేసి పెట్టేటప్పుడు ఏమనంటే ప్రతాప్ మనం వచ్చే లోపల పగిలిపోతావేమో మనం టైంకి వచ్చే లోపలనే. నేను ఇంకా బయట తిరుగులాడుకుంటున్నాను అనమాట, సౌండ్ వస్తే పగిలిపోతావేమని. కానీ పగిలిపోయింది ఒకటి వచ్చి అంతే, కరెక్ట్ ఒకటే పగిలిపోయింది. గాలికి ఎగిరిపోతుందేమో. సో ఫ్రెండ్స్ ఎలా ఉందో చెప్పండి, నిజంగా కామెంట్ చేయండి కదా. అంటే సింపుల్ గా. సో ఇంట్లో ఆల్రెడీ ఇంతకుముందు న్యూ ఇయర్ కి పెట్టిన డిజైన్ చేసాను అనమాట. సో ఇంకా అవే అలానే ఉన్నాయి కదా, తెచ్చి మంచి ఓపిక మీద అయితే రెడీ చేసి సో అలా కాసేపు పడుకున్నాను. మళ్ళీ లేచి ప్రమిళ మంచి వేడి నీళ్ళు అయితే పెట్టేసింది స్టవ్ మీద. సో రెడీ అయితే వచ్చేసిన అనమాట. చలి పెడుతుందా? ఏమి లేదు, ఇంకా ఇవన్నీ చూడగల ఆనందం చాలా హ్యాపీ. ఇంకా అన్ని పోయినాయి నాకైతే. అందరికి అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ కాసేపట్లో ఏ టైం అయితే చూడు ఒకసారి అని చూడాలి కదా. చెప్తా అందరు రమ్మని చెప్పు. రమ్మని చెప్పేద్దాం అందరినీ. టేబుల్ వేసి టేబుల్ అయితే తీసుకో. జరుగుమా. ఈ బెలూన్ ఏంది ఇట్లా ఆడుతుంది? బాగా చేస్తులే. ఇంకా ఇద్దరు మొత్తం దెబ్బకి కేక్ పెట్టు తెచ్చి దాని మీద. కేక్ పెట్టేనా? సో నేను కెమెరామెన్ అవుతాను, మీరే కేక్ కట్ చేసి అన్ని చేయాలి. ఏ టైప్ అడుగు పెట్టాలా అంతే, అందరు కనిపిస్తాంలే. కనిపిద్దాంలే, ఏం వదిలే. కేక్ అనమాట. సో యాక్చువల్ ప్లేన్ కేక్ తెచ్చాను. సో ఇయర్ కూడా రాపించుకోవడానికి టైం లేనంత రాపిలేదా, చాలా బిజీగా ఉండింది. అంటే మనం ఉన్నాక ఇక. సో ఫ్రెండ్స్ నిజంగా అనుకోలేదు. సో చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట నాకైతే. ప్రతాప్ గారు పండుకునే లేస్తాడో లేడో లేపు అని చెప్పింది అనమాట. మనం అంతా రెడీ అయిన తర్వాత లేపుదాం లేదని మేము అంతా రెడీ అయ్యాం. చూడండి కోన్ పెట్టుకుందాం అనుకుంటే కానీ మా ప్రైజ్ ఇంత దగ్గర వద్దు, ఇప్పుడు వద్దులే, పొద్దునే పెట్టని చెప్పాలని. ఎందుకంటే బెడ్షీట్లు అన్నీ మళ్ళీ ఇబ్బంది అవుతుంది. సరేలే, నేనేమంటున్నా పాప పండుకోలేదు, ఇప్పుడే పండుకోబెట్టి ఇంకా పైనకి అయితే వస్తాం అనమాట. అది తెచ్చిపెట్టు ఫ్లవర్ బామ్ అంతా. అది పొరపాటు ఏమైనా తొక్కేస్తే ఇబ్బంది కదా. అసలు మాట్లాడితే ఎవరు సైలెంట్ మాట్లాడారు. రెడీ ప్రేమలోదని భారతదని అయితే ఇట్లా రెడీ చేయాలనుకుని న్యూ ఇయర్ కి రెడీ చేసినాను చూడబ్బా. నార్మల్ డ్రెస్సులే లేదు, నావే సెలెక్ట్ చేసి పెట్టాను. హెయిర్ స్టైల్ ఒకటి చేంజ్ అనమాట. ఇంకా బాగుంటే కామెంట్ చేయండి. ఎప్పుడో ఒకసారి కదా, ఖచ్చితంగా పాజిటివ్ కామెంట్లే పెట్టండి. మా వదిలేదు అసలు పిల్లల తల్లి వస్తాం. మరి అవతలకి వస్తాము. ఓకేనా? ఎక్కడైనా హ్యాపీ. ఫస్ట్ కేక్ వచ్చేసి 12కి ఒక కేక్ ఓపెన్ అవ్వాలి. ఇంట్లో మేమే ఆడమామే ఈడమామే అన్నట్టుండదు. మేమే వేరే వాళ్ళు ఇటు వస్తాం కాబట్టి పోదాం పండి. మరి ఆటకి పోదాం. అక్కడ రెడీ అయితే ఒక వచ్చేస్తాం ఇంకా. రెడీ అయ్యారు. సో కేక్ కట్ చేసేద్దాం. కనిపిస్తుంది కదా, కనిపిస్తుంది. అప్పుడే నువ్వు అన్న
బాగా పేద ఫస్ట్ డ్రెస్ వచ్చిన యూట్యూబ్ సాలరీతో కొనిచ్చిన డ్రెస్ అన్నమాట ఇది వినోదాన్ని వినోదప్ప కొనిచ్చిన ఇవన్నీ మెమరీస్ అట్టే దాచిపెట్టుకుంటా వేసుకోదు దాచి పెడతాదంటే తినండి నా కోడళ్ళకి ఇస్తాను మళ్ళీ పెద్దగా అయినాక పోదాం పండు. పోదాం పండి. అరే సూపర్, నిజంగా సూపర్గా అనిపిస్తుందిరా. లైట్ ఆఫ్ చేసిన లైట్ ఆన్ చేసిన చాలా బ్యూటిఫుల్గా ఉందిరా. నిజంగా మేము ఇట్లా ఇట్లా చేస్తామని అస్సలు అనుకోలేకుంటే ఈసారి కానీ బాగా చేసాం. అది ఈరోజు నేను యాక్చువల్గా ఈ క్రెడిట్ అంతా ప్రమిళకి ఇచ్చేయాలి. వద్దులే ప్రేమలో నేను చేయనులే అంటే కూడా గంటన్నర సేపు మళ్ళీ నేను కోపం కాకుండా రిక్వెస్ట్ చేసి మరి ఇలా డిజైన్ చేయించింది అనమాట. ఎందుకంటే ఉండాలి, అలా లేకపోతే ఏంటి ఫ్యామిలీ అందరూ ఉంటాం కదా, కొంచెం కలర్ఫుల్గా ఉండాలి, నేను పోయిన సంవత్సరంలాగా ఉండాలని చెప్పేసి మరి పట్టుబట్టింది. సో అందుకని చెప్పేసి అనమాట. వచ్చే సంవత్సరం వరకు గుర్తుండిపోతా తెలుసా. మా ప్రైజ్ అయితే ఇప్పటికే మిద్దుపైన కేక్ కొద్దామంటే హ్యాపీ బర్త్డే అంటే బర్త్డే అనుకుంటుంది అనమాట. అందుకనే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు, మనం కూడా హ్యాపీగా చేద్దామని. నిన్నసారి కంటే ఈసారి ఇంకా హ్యాపీ. ఏమంటే మా విటరం సినిమా వచ్చలేదని బాధ ఉండదు. తర్వాత వీడియోలో ఖచ్చితంగా అయితే చెప్తాంలేండి. ఇదే మా డిజైన్. మీది ఇంట్లో మంచిగా ఉందిగా. రండి క్లారిటీ ఉండాలి. 2025 కమాన్ రండి. వెల్కమ్ టు 2025 కమాన్. అయిరా బాగుంది ఆ లైట్లో. పీపీ డాడీ పీపీగా రాండమ్మ, టైం అవుతుంది. లేదు మీకు కూడా అందరికి హ్యాపీ న్యూ ఇయర్. మీరు వస్తున్నది మిద్ది కాదు 2025 లో. కమాన్ వెల్కమ్. ఏ జానీ నీకు ఇన్విటేషన్ లేదు కానీ రా. జానీ హ్యాపీ న్యూ ఇయర్ 2025 రా. చలో ఓకే రా, నిలబడండి పొజిషన్లో. టేక్ పొజిషన్స్. చిన్న కష్టపెట్టలేదు ప్రమిళ రోజు నన్ను ఈ లైట్ల కోసం. లైటింగ్ ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి బెలూన్లు ఊదించి నాతో ఇద్దరే. ఓకేనా, బాగుంది. ఎలా ఉంది చెప్పండి మా డిజైన్, కొంచెం కొన్ని మార్కులు ఇవ్వండి మాకు. అంటే మీది సింపుల్ బాగుంది, మేము అంటే కొద్దిగా ఇబ్బంది పడినా సరే ఓకే పర్వాలేదులేండి. ఏం ప్రశస్తకు రాదంట. ఓపెన్ చేయండి పాప. మీరే ఫుల్గా వద్దులేండి, అందరూ ఉందా ఏం కాదులే. ట్రైపాడ్ తెస్తారు నేను కూడా. వద్దులే ఏం లేదు, చూపిద్దాం. నేనే చెప్పినాను లేదని. ఏం పాప ఓకే ఎక్కడో మరి గడిచిన కాలమంతా నన్ను మా కుటుంబాన్ని కాచి కాపాడి దీవించినందుకు మీకు వందనాలు స్తోత్రములు. ప్రభువా, మరి ఈ రోజున మేము సజీవుల లెక్కలో ఉన్నామంటే ఇది కేవలం మీరు మా మీద చూపించిన కృప. ఆమేన్. ఒకటి తీసుకొని మీరు అంటే అండి అంటే తల కొట్టు అంటే అండి. కొంచెం రైట్.
కేక్ కట్ చేయి. ఓకే హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీగా జరుపుకోండి. సో 2025 సంవత్సరానికి అందరికి స్వాగతం ఫ్రెండ్స్. స్వాగతం. ఓకే ఆ క్యాండిల్ తీసేయండి, కోసుకొని ముక్కలు ముక్కలుగా తిందాం. ఓ మా ఫ్రెండ్స్ ముందుగానే ఉంది కట్ చేయడానికి. హ్యాపీ హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే ఎవరు హ్యాపీ బర్త్డే మా ఫ్రెండ్స్ ఇదే అనుకోండి, తన ఫీలింగ్ ఎందుకు కావాలో చెప్పండి. ఏం కావాలి పర్లేదు. హ్యాపీ బర్త్డే టు యు అంట. హ్యాపీ కట్ చేయండి, ముక్కలు ముక్కలు చేయండి. హ్యాపీ 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 న్యూ ఇయర్ అందరికి ఇప్పుడు హ్యాపీ న్యూ ఇయర్ అంటే నువ్వు నచ్చలే. ఏమన్నా మొన్న రాను ప్రిన్సి అప్పుడు వస్తుంది. హ్యాపీ. సో కేక్ మీద ఏం పడలేదు, హ్యాపీ, చాలా క్లీన్ గా ఉంది. ఓకే తినిపించుకోండి కేక్. ఓకే తినిపోయండి, మమ్మీకి తినిపోయండి అందరూ. అందరు తినిపించింది తినాలంటే కడుపు నిండిపోతుందేమో. ఫ్రెండ్స్ అందరికి హ్యాపీ న్యూ ఇయర్. ఇందాక అడ్డ ఛానల్లో అలవాటేది కాబట్టి గ్లోరీ హ్యాపీ న్యూ ఇయర్ గ్లోరీ తిను గ్లోరీ దండి తిని బాగా లావుగా విష్ హ్యాపీ న్యూ ఇయర్ పార్టీ సేఫ్ అక్క తిను దండి దండి తిని కడుపు నిండాలి ఇప్పుడు రాత్రి 12 గంటలకి. అది కేక్ తినవా? వద్దా కేక్? సరే. సేమ్ టు గ్లోరీ విష్ హ్యాపీ న్యూ ఇయర్ Thank you. నీకు పడగా తినను నా పాప. ఫ్రెండ్స్ అవ్వకి మోకాలు నొప్పులు అండి, అవ్వకి కాలు సరిగా లేదు కదా. చిగండి బెలూన్లు. అక్క హ్యాపీ న్యూ ఇయర్ అండ్ అలాగే అవ్వకు కూడా తినిపించండి అమ్మా. ఓకే మన కోసం బాణాలు కొడుతున్నారు. ఓకే అయిపోయారా? సో నాకు ఎవరైనా తినిపిస్తారా ప్లీజ్? వచ్చేస్తా 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 వచ్చేస్తా. హ్యాపీ న్యూ ఇయర్. మేమందరూ కూడా హ్యాపీ న్యూ ఇయర్. విష్ హ్యాపీ న్యూ ఇయర్ ప్రతాప్. కావాల్సుకొని దండి పెడుతుంది చూడండి. లేదులే హ్యాపీ న్యూ ఇయర్ 2025 సంవత్సరానికి స్వాగతం. మాటలు రావన్న కేక్ నోట్లు అంది పాపం. హ్యాపీ న్యూ ఇయర్. నైస్ బాండింగ్ ఓమా. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పమ్మా నాకే హ్యాపీ న్యూ ఇయర్ కేక్ అని తినిపి అమ్మా చాలా హ్యాపీ నిజంగా. బాబాయ్ అమ్మ తినిపివా? హ్యాపీ న్యూ ఇయర్ కేక్ కట్ చేస్తే మా పిల్లలు గుర్తొచ్చేది హ్యాపీ బర్త్డే చూడండి ఏడుది శాఖ వద్దులే ప్లీజ్ వద్దులే. నిజంగా స్పెషల్గా నిద్ర వచ్చే టైంలో నిద్ర అవ్వట్లేదు మాకు నిజంగా. చాలా హ్యాపీగా ఉంది మొత్తానికి. సో ఓకేనా అంటే మా ఫ్యామిలీ సపోర్ట్ చేస్తూ ఉండండి. అంటే ఇంతకుముందు ఇయర్తో పోలిస్తే ఈ ఒక్క నిమిషం ఒక 10-15 నిమిషాల ముందు నుంచి నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. మనసు నిజంగా చాలా రిలాక్స్గా ఉంది. జెన్యూన్ చెప్తున్నాను నేనైతే. నువ్వు మనశాంతి ఉంటే ఇంతంతమంది మనశాంతి ఉన్నట్ట. అసలు చాలా సో ఎందుకంటే ఏదైనా కొత్తగా మనము ఒకటి నేర్చుకున్నప్పుడు దాన్ని పాటించేటప్పుడు ఒక కొత్త సంవత్సరం కొత్త నిర్ణయం అన్నప్పుడు ఏదైనా సరే మనస్ఫూర్తిగా అంటే మనసులో భారం ఉండదు అనమాట. సో ఇప్పటి నుంచి మంచిగా ఉండాలి అంటే ఏదైనా లైఫ్ అనేది ఎప్పుడైనా మనకు నేర్పిస్తుంది చాలా. అది వయసుని బట్టి రాదు కానీ మన అనుభవాన్ని బట్టి వస్తుంది. చాలా అనుభవాలు మాకైతే. అండ్ చిన్నింట్లో నుంచి పెద్దింట్లోకి రావడం, పెద్దింట్లో మళ్ళీ బాగా హ్యాపీగా ఉండడం అండ్ మళ్ళీ కొన్ని కష్టాలతో మళ్ళీ కృంగిపోవడం అండ్ మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఖచ్చితంగా మళ్ళీ ఇంకా మంచిగా సాధించాలి బాగా అనుకుంటున్నాము. సో ఇప్పటి నుంచి మళ్ళీ కొత్త సంవత్సరంతో కొత్త ఆలోచనతో సో మొదలు పెట్టాలంటే ఎవరికైనా ఇష్టమే అండ్ హ్యాపీ కూడా మాకు కూడా. సో అదే ఈ ఇయర్ మొత్తంగా ఇక్కడ నుంచి మంచిగా బెటర్గా మా లైఫ్ ఉండాలని కోరుకుంటున్నాను. సో అలా ఉండడానికి మేము కూడా ట్రై చేస్తాము. అండ్ మీ సబ్స్క్రైబర్స్ ప్రేమ ఎప్పుడు ఉండాలి. సో ఆ దేవుని ప్రేమ
మీ సబ్స్క్రైబర్స్ మాకు ఉంటే సో మేము ఎక్కడ కూడా మేము బాధపడము. సో అది సంథింగ్ చెప్పండి మీరు అండ్ మేమే మాట్లాడితే వీళ్ళు చెప్పాలి కదా చెప్పండి. ఇప్పుడు మాకు ఎంతైతే మాకు ఎక్స్పీరియన్స్ మా అంటే పడ్డ కష్టాలు పడ్డ ఆనందంలో మాతో తోడుగా ఉన్నారు కాబట్టి వీళ్ళు కూడా మాట్లాడాలా. సో అందుకోసం చెప్పి మాట్లాడమంటున్నాను. చెప్పండి చెప్పు బేబీ. ఇంకా ఏం లేదు, మా బావ వినోద్ చెప్పింది అయితే కరెక్టే. ఈ సంవత్సరం చాలా ఇబ్బందులు, కొన్ని అవమానాలు కూడా అయితే మాకు ఎదురయ్యేవి. ఇవన్నిటిని ఎదుర్కొని మేమందరూ బాగుండాలని అయితే మీరు అందరు కోరుకునండి. మా బావ మా అక్కని ఎంత బాగా సపోర్ట్ చేస్తాడు, వినోద్ నన్ను అంతగానే సపోర్ట్ చేస్తాడు. కాబట్టి మీరు ఇట్లనే మా మీద ప్రేమను చూపిస్తూ ఉండండి. చాలా థ్యాంక్స్ అండి, మా వీడియోస్ చూసి ఇట్లా సపోర్ట్ చేస్తూ ఉండండి మీరందరూ. అండ్ న్యూ ఇయర్ జరుపుకునే వాళ్ళందరూ కూడా హ్యాపీగా జాగ్రత్తగా జరుపుకోండి. ఇంకా ఏవైనా ఉంటే కూడా కొత్త గొడవలు ఏమన్నా ఉండి కానీ అన్నదమ్ముల వద్ద కానీ ఇంటి వెనుకల వెళ్తా ఇంటి ముందర వెళ్తా అవన్నీ మర్చిపోయి ఇంకా కొత్త జీవితం స్టార్ట్ చేస్తున్నట్లుగా కొత్త సంవత్సరంలో కూడా మర్చిపోయి కొత్తగా మర్చిపోండి అంతే. ఏదైనా మనసులో పెట్టుకుంటే కొత్త సంవత్సరం అవ్వదు, మళ్ళీ అదే పాత జీవితమే అవుతుంది. సో హ్యాపీగా ఉండాలంటే ఒక మనం కొద్దిగా సార్లు బాధపడినా సరే ఆ బాధను మనం భరించుకుంటే మనం గొప్ప వాళ్ళం అవుతాము. అండ్ అండ్ హ్యాపీగా జరుపుకోండి. అండ్ ఆల్రెడీ ఈ వీడియో చూసేపాటికి మీరు జరుపుకొని ఉండొచ్చు, బట్ నెక్స్ట్ ఇయర్ అనేది జాగ్రత్త జరుపుకోండి. ఎందుకంటే ఇది లాస్ట్ ఇయర్ కాదు, మనకి ఎన్నో ఇంకా ఇలా సెలబ్రేట్ చేసుకోవాల్సిన ఇయర్స్ ఎన్నో ఉన్నాయి కదా. సో అన్ని ఫ్యామిలీతో ఉండాలి. సో ఏ సమస్య వచ్చినా మనుషుల మీద ఎంత ఆధారపడతారో దానికంటే 1000 రెట్లు ఎక్కువ దేవుడి మీద ఆధారపడండి ఖచ్చితంగా. ఎందుకంటే మనుషులు కొన్నిసార్లు మనం మోసం చేసి కానీ దేవుడు మోసం చేయడు. మనం జెన్యున్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకు సహాయం చేస్తాడు. సో ఖచ్చితంగా మేము నమ్ముతాం. మా ఫ్యామిలీలో అప్పటి నుంచి ఉన్నందుకు మేము ఇలానే నిలబడ్డాము. లేకపోతే ఎప్పుడో ఏదో జరిగి మాకు ఏదైనా అవ్వాలి. కానీ ఈ యూట్యూబ్లో ఇంత ఉన్నామంటే ఖచ్చితంగా మేము ఒకరిని నష్టం కోరుకోలేదు, ఒకరు చెడు కోరుకోలేదు. హ్యాపీగా అందరం ఉంటే చాలనుకున్నాము. సో మేము అందులో కూడా మేము కూడా హ్యాపీగా ఉండాలి. అది ఫ్రెండ్స్. సో మరొకసారి మా కుటుంబం తరపు నుంచి మీ అందరికీ చాలా సంతోషాలు. ఇప్పటి నుంచి మీ కుటుంబంలో నిండాలి. కష్టాలు వచ్చినా తట్టుకుని నిలబడే కెపాసిటీ మీకు రావాలని కోరుకుంటున్నాను నేనైతే. మరోసారి అందరికి హ్యాపీ న్యూ ఇయర్ అండ్ వెల్కమ్ టు 2025. ఆల్రెడీ మనం వచ్చేసాం ఫ్రెండ్స్. అందరికీ మంచిగా ఉండాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం, అందులో మేము కూడా. సో మాకు అలాగే ఉండాలని మీరు కూడా కోరుకోండి దయచేసి. మా నాన్న ఎందుకంటే సో మా నాన్న కొంచెం కాళ్ళలో నొప్పులు జ్వరం అనమాట ఫుల్గా. ఇంకా మా అవ్వ కూడా కాళ్ళలో నొప్పులు ఎక్కలేదు. సో అవ్వకి వెళ్ళి కిందకి వెళ్ళి వాళ్ళకి హ్యాపీగా కేక్ తినిపించేస్తాము. వీలైతే పడుకున్నారు కదా, ఎర్లీ మార్నింగ్ అలా కేక్ తినిపించేసి వాళ్ళతో కూడా మీతో మాట్లాడిస్తాము. ప్రశస్త కూడా సేమ్ అలా నిద్ర ఎక్కువైంది. అండ్ అదే చాలా మంది అడిగినారు క్రిస్మస్ అప్పుడు అక్కడనే. యాక్చువల్గా స్టోరీ గురించే పొద్దున్న నుంచి మాట్లాడుతున్నాం అనమాట. వస్తుంది ఇంకొద్దిసేపు ఉంటే ఎక్కించడానికి అదే అంటుంది కానీ భారతి కట్ చేస్తే లేదు రావట్లేదు అని అంటారు అనమాట. అదే కొంచెం షాక్. మా మామకి జ్వరం ఫుల్ గా ఉందన్నమాట. యాక్చువల్ తన పొద్దున బాగుండింది, ప్రతాప్ నాకు బాగా తీసుకుపోదురు అట్లేం లేదు అంటే సరే నేను రెడీ అయినా. మళ్ళీ మధ్యాహ్నానికి వీటి ఫోన్ చేసి వద్దురా మళ్ళీ ఎక్కువైంది మీ మామకి జ్వరము, ఈ టైంలో ఎందుకు వచ్చి నేను మళ్ళీ 10 రోజులుగానే ఉంటానులే, హ్యాపీగా మీరు జరుపుకోండి, మంచిగా వీడియో పెట్టండి, నేను చూసి సంతోషిస్తాను. హాస్పిటల్కి వస్తాము, ఒక రేపు లేదా ఒక ఎల్లుండి అట్లా వస్తాము, వచ్చి అక్కడ నేను మంచిగా హ్యాపీగా ఉండొస్తానని చెప్పింది. సో తన ఫ్యామిలీ కేర్ కూడా తనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో వాళ్ళకి మంచిగా హ్యాపీగా ఉన్నప్పుడు తను కూడా వచ్చేస్తుంది. సో అప్పుడు మంచిగా కలిసి ఉండొచ్చు. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో అయితే కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు అందరికీ బాయ్ 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 బాయ్.